విశ్వవిఖ్యాత సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగపు కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ తిరుపతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, తిరుపతికి తెలుగు గంగా వాటర్ తెప్పించడానికి, అలాగే మహిళా యూనివర్సిటీ స్థాపనకు గాను స్విమ్స్ హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్ స్థాపనకు ఆయన కృషి మరవలేదనేది, అలాగే నటనలో ఆయన ఏ పాత్రనైనా అవలీలగా పోషించి ప్రేక్షక ఆదరణ ఏకైక నటుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని నాయకులు చిత్రపు హనుమంతరావు, కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కళాకారులు కేశవుల రెడ్డి, చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహాన్ని పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. రామారావు గారు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలోని అన్ని రంగాల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మన తిరుపతి అభివృద్ధికి రామారావు గారి పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మౌలిక వసతులు, రోడ్లు అభివృద్ధి చెందిందంటే రామారావు గారి హయాంలోనే తిరుపతి అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మహిళలకు విద్య కోసం మహిళా యూనివర్సిటీ, అలాగే వైద్యపరంగా సిమ్స్ కానీ బర్డ్ హాస్పిటల్ కానీ, అలాగే రోడ్లు సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత కూడా రామారావు గారిది. అట్లా సినిమా రంగంలో కూడా అందరి ప్రేక్షక ఆదరణ పొందారు. ఆయన నటించిన ఏ పాత్ర అయినా ఆ పాత్రకు సమన్యాయం చేసిన మహానటుడు రామారావు గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఘన నివాళి అర్పిస్తున్నారు.